హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా 7వ పాఠం ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం 1206 1526 ఏజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ గురించి తెలుసుకుందాం. భారతదేశంపై క్రీస్తు శకం 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా ముస్లింల అధికారం నెలకొల్పిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తానుల యొక్క చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలు ఎన్ని? అవి ఏవి? 2. అవి 1. ప్రాథమిక ఆధారాలు అంటే సాహిత్యం, కట్టడాలు, నాణ్యాలు. 2. మాధ్యమిక ఆధారాలు అంటే విదేశీ బాటసారుల రచనలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తహ్కీకా ఈ హింద్, దీనినే కితాబ్ ఉల్ హింద్ అంటారు. ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆల్ బెరూని. క్రీస్తు శకం 973 1043. అరబిక్ భాషలో మంచి పాండిత్యం గల ఆల్ బెరూని క్రీస్తు శకం 973లో ఎక్కడ జన్మించాడు? ఉజ్బెకిస్తాన్ లోని ఖివ్వాలో. ఆల్ బెరూని ఎవరికి సమకాలికుడు? మహమ్మద్ గజని. క్రీస్తు శకం 1017లో మహమ్మద్ గజని కివ్వాపై దండెత్తినప్పుడు అతడి సైన్యాలకు బందీగా చిక్కిన గొప్ప మేధావి ఆల్ బెరూని. పతంజలి వ్యాకరణాన్ని అరబిక్ లోకి అనువదించిన వాడు ఆల్ బెరూని. ఆల్ బెరూని అరబిక్ భాషలో రాసిన సుప్రసిద్ధ గ్రంథం కితాబ్ ఉల్ హింద్. ఆల్ బెరూని సుప్రసిద్ధ రచన కితాబ్ ఉల్ హింద్. దీనికే డాష్ అని పేరు, తహ్కీకా ఈ హింద్. మధ్యయుగ భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఈ గ్రంథం విలువైన ఆధారం. కితాబ్ ఉల్ హింద్, ఆల్ బెరూని. ఢిల్లీ సుల్తానుల యుగం నాటి హిందుస్థానీ జీవనాన్ని ప్రతిబింబించే మణిపూస కితాబ్ ఉల్ హింద్. రెహ్లా లేదా రిహ్లా పుస్తక రచయిత, గ్రంథ రచయిత ఇబన్ బటూటా, అబూ అబ్దుల్లా మహమ్మద్. ఇబన్ బటూటా పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహమ్మద్. ఇబన్ బటూటా లేదా అబూ అబ్దుల్లా మహమ్మద్ క్రీస్తు శకం 1304లో ఎక్కడ జన్మించాడు? ట్యూంగియాడ్ నగరం, మొరాకో దేశం, ఆఫ్రికాలో. ఇబన్ బటూటా అంటే అబూ అబ్దుల్లా మహమ్మద్ తన 21వ ఏట క్రీస్తు శకం 1325 సంవత్సరంలో టూంగియా నగరం నుంచి సముద్రయానం ద్వారా బయలుదేరి క్రీస్తు శకం 1333 నాటికి ఎక్కడికి చేరుకున్నాడు? సింధ్. ఇబన్ బటూటా అంటే అబూ అబ్దుల్లా మహమ్మద్ ఎవరికి సమకాలికుడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇబన్ బటూటా ప్రతిభను, ధైర్య సాహసాలను గుర్తించి తన ఆస్థానంలో క్వాజీ లేదా జడ్జి పదవి ఇచ్చిన సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానుల కాలంలో తపాలా వ్యవస్థను ఏమనేవారు? ఉలుక్. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆచరణలో ఉన్న తపాలా వ్యవస్థ అంటే ఉలుక్ ను
ఇబన్ బటూటా ఏ గ్రంథంలో వర్ణించాడు? రెహలా గ్రంథంలో. క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి భారతదేశ రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను సవివరంగా తెలియజేస్తున్న రెహలా గ్రంథంను రచించిన వాడు ఇబన్ బటూటా. ఎవరి ఆజ్ఞ ప్రకారం ఇబన్ జుజై ఇబన్ బటూటా చేసిన యాత్రా విశేషాలను రెహలా రూపంలో క్రోడీకరించాడు? మొరాకో సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం. తబాకత్ ఈ నాసిరీ గ్రంథ రచయిత మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్, క్రీస్తు శకం 1193 1265. తబాకత్ ఈ నాసిరీ గ్రంథాన్ని హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టారియన్స్ అనే పేరుతో 2 సంపుటాల్లో అనువదించిన వారు ఎడ్వర్డ్ అండ్ డౌసన్. మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్ తండ్రి పేరు సిరాజ్ ఉద్దీన్. ఇతను మహమ్మద్ గోరీ కొలువులో పనిచేశాడు. మిన్హజ్ ఉజుద్దీన్ సిరాజ్ ఎవరికి సమకాలికుడు? ఇల్టుట్మిష్. మిన్హజ్ ప్రతిభకు విశేషంగా ఆకర్షితుడై మదరసా ఈ ఫిరోజ్కు టీచర్గా నియమించిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఇల్టుట్మిష్. అనేక చారిత్రక మస్నవీలను, దివాన్లను రచించిన వాడు అమీర్ ఖుస్రు. ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశాలకు చెందిన 6 ఢిల్లీ సుల్తానులతో కలిసి పనిచేసిన అరుదైన గౌరవం ఇతనికి దక్కింది. అమీర్ ఖుస్రు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అమీర్ ఖుస్రు ప్రసిద్ధ రచనలు కిరాన్ ఉస్ సదైన్, మిస్తా ఉల్ పుతు, నుహ్ సిఫిర్, ఆషికా, తారిక్ ఈ అలాయి, తుగ్లక్ నామా మొదలైనవి. గుజరాత్ రాజైన కర్ణదేవుని కూతురు దేవల్ దేవి, అలావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన ఖిజీర్ ఖాన్ల మధ్య కొనసాగిన ప్రేమ వ్యవహారాన్ని వివరించే అమీర్ ఖుస్రు రచన ఏది? ఆషికా. అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలానికి సంబంధించిన తొలి 16 ఏండ్ల పరిపాలనను వివరిస్తున్న అమీర్ ఖుస్రు రచన ఏది? తారీఖ్ ఈ అలాయి. అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన వాణిజ్య సంస్కరణలను గురించి, దక్షిణ భారతదేశ రాజ్యాలపై జరిపిన దండయాత్రను గురించి పేర్కొంటున్న అమీర్ ఖుస్రు రచన ఏది? తారీఖ్ ఈ అలాయి. తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథ రచయిత ఎవరు? జియావుద్దీన్ బరౌని. జియావుద్దీన్ బరౌని తండ్రి ఎవరు? ముయిద్ ఉల్ ముల్క్. జియావుద్దీన్ బరౌని మామయ్య ఎవరు? అలావుల్ ముల్క్. 14వ శతాబ్దం నాటి రాజకీయ వ్యవస్థ, ఆర్థిక విధానాలు, సాంఘిక స్థితిగతులు, న్యాయ విధానం మొదలైన అంశాల గురించి విలువైన సమాచారం అందిస్తున్న జియావుద్దీన్ బరౌని రచన ఏది? తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ. బానిస, ఖిల్జీ, తుగ్లక్ వంశ సుల్తానుల వివిధ విధానాలను వివరించే గొప్ప రచన ఏది? తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ. ఫుతూ ఉస్ సలాతిన్ గ్రంథ రచయిత ఎవరు? ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి. ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి గొప్ప రచన ఫుతూ ఉస్ సలాతిన్ అనే గ్రంథం ఏ సంవత్సరంలో రాయడమైంది?
క్రీస్తు శకం 1350. ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి ఎవరికి అంటే ఏ సుల్తాన్కు సమకాలికుడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చినప్పుడు తన తాత గారితో సహా అనేక కష్టాల పాలైనట్లు తన రచన అంటే ఫుతూఉస్ సలాతిన్లో విమర్శించిన వాడు ఇసామి అంటే ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త కాలం క్రీస్తు శకం 570-632. మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కా వద్ద ఏ సంవత్సరంలో జన్మించాడు? క్రీస్తు శకం 570. మహమ్మద్ ప్రవక్త తల్లి పేరు అమీనా. మహమ్మద్ ప్రవక్త తండ్రి పేరు అబ్దుల్లా మహమ్మద్. మహమ్మద్ ప్రవక్త తండ్రి అబ్దుల్లా మహమ్మద్ ఏ తెగకు చెందినవాడు? ఖురేషి తెగ. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోయినందువల్ల మహమ్మద్ ప్రవక్త ఎవరి సంరక్షణలో పెరిగాడు? అబూ తాలీబ్. మహమ్మద్ ప్రవక్త మామయ్య ఎవరు? అబూ తాలీబ్. మహమ్మద్ ప్రవక్త ఎవరిని వివాహమాడాడు? ఖదీజా లేదా ఖదీజా. మహమ్మద్ ప్రవక్త గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఎప్పుడు పొందాడు? క్రీస్తు శకం 612లో. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మెంబర్షిప్ తీసుకుని మీరు పూర్తిగా చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.